ఇక అట్టిక రాధిక చెప్తుంది అక్కడ అమ్మేమంటుంది. మీ బంగారం పట్టుకొచ్చి అక్కడ అట్టిక రాధిక ఏమో అమ్మేమంటుంది. ఈ అమితాబ్ బచ్చన్ ఏమో ముత్తుట్లో మీరు తాకట్టు ఇట్టుకోండి అంటున్నాడు. అమితాబ్ బచ్చన్ ఏమో ముత్తుట్లో తాకట్టు ఇట్టుకోండి అంటున్నాడు. రాధిక ఏమో అమ్మేసుకోండి అంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్వర్ణ బంగారం కొట్టు గోపాలపట్నంలో ఉంది. దరిదాపు 20 ఏళ్ల కిందట వీడి దగ్గర మేము బంగారం కొన్నాం. చోడవరం కలగర్ల వారింటి అబ్బాయి దాంట్లోనే మాయా మోసం చేసి మా ఆవిడ తాడు చేయించాం. మా ఊరు చోడవరం వాడు కదా అని చెప్పి చేయిస్తే మోసం చేసేసాడు. తర్వాత తెలిసింది మీరు మోసపోయారండి. తాడు అమ్మకానికి వెళ్ళినప్పుడు మోసపోయినట్టుగా తెలిసిందనమాట. మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా తెలియదు. ఎందుకంటే చేతి నిండా డబ్బు పట్టుకొని తిరుగుతాం కనుక వెళ్తాం కనుక వాళ్ళు చేసిన మోసాలు మనకు తెలియవు. అమ్మకానికి వెళ్ళినప్పుడు కదా విషయాలు బయటకు వస్తాయి. చూడండి, వైశ్యరాజా జ్యువెలర్స్ బంగారం కొట్టు. ఏమండి, వైశ్యరాజా వీడు కొనమంటున్నాడు. ముత్తుట్టోడేమో అనప్పరమోడేమో తాకట్టమంటున్నాడు. అట్టికేవాడేమో అమ్మమంటున్నాడు. వీళ్ళందరూ కలిపి చేసే పనేటి? సామాన్య మనుషులు, పేదవాళ్ళు, అమాయకులు, కష్టపడి బాధపడే వాళ్ళు తెచ్చిన దాన్ని కొల్లగొడుతున్నారు, అంతే కదా. ఈ వైశ్యరాజు జ్యువెలర్స్ వాడు అనకాపల్లి సత్యనారాయణ సినిమాల పక్కనే విజయ టీ ఎంపోరియం మా బావ ఊరందరూ బొర్ల కొట్టి 40 ఏళ్ళ పెట్టి చూస్తున్నాను. సుమారు 45 ఏళ్ళ పెట్టి మా రెండో అన్నయ్య కల్లూరి సతీష్. ఎంతమందో అన్నది ఆడికి అందరూ సహాయం చేయడం. 7 రుదునుగారులు, 2 బామ్మడిదులు, అత్తోరు స్నేహితులు, బంధువులు, ఇంకా అందరూ ఆఖరికి పిల్లికి పిచ్చం ఎట్లయినా కూడా లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రేపాక సురేష్ అని అనకాపల్లి మా బావ ₹1,00,000 ఆ రోజుల్లో ఇచ్చాడు. ₹1,00,000. అలాగే మా నాన్నగారు ఇచ్చిన అప్పు 4,500 అప్పు ఇచ్చారు. మా తాతగారికి రేపాక రామారావు సాయిబాబు అని సాతకాలు చెప్తారు. అప్పు తీర్చమని చెప్తే తీర్చలేదు. 1,500 అప్పు. పసుమూర్తి ఎరువుల వ్యాపారం, రామ్మూర్తి గారు ఇంటి ఎదురుకుంటా ఎరువుల వ్యాపారం, బాలత్తర కొడుకు ఆదరైన బావ పలుసార్లు విజయనగరం చుట్టూ తిరిగి అలసిపోయి ఇంకేమో మా అన్నయ్య దగ్గర రుజువులు చేయలేపాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే వైశ్యరాజు బంగారం కొట్టాడు అనకాపల్లిలో పార్ట్నర్షిప్. మా అన్నయ్య ఎక్కడ విజయనగరం ఎక్కడ అనకాపల్లి పార్ట్నర్షిప్. మా మేనమామ కొడుకు తెగదిట్టేవాడు, మీ కల్లూరు సతీష్ మీ అన్నయ్య ఎందుకు పనికిరాడరా అని. ఆడితో పార్ట్నర్షిప్. అలాగే తుని మా పిన్ని కొడుకుతో పార్ట్నర్షిప్. వైశ్యరాజు బంగారం కొట్టు. ఎందుకంటే ఇక్కడ చేసే మోసాలు మనకు కనబడవు, దొరకవు. వీళ్ళు ఎన్ని చేస్తున్నారో మోసాలు. అందుకే చెప్పాను కదా. ఇప్పుడు ఈ స్వర్ణ జ్యువెలర్స్ అన్నాడు, వాడి దగ్గర తాడు 20 సంవత్సరాలు కిందట కొంటే అమ్మకానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆ మోసం ఎంత మోసపోయాం. ఎవరిని అడుగుతాము, ఎవరిని ప్రశ్నిస్తాము, ఎవరికి చెప్తామండి? ఎవరికి చెప్పినా సరే అవినీతి లంచాలు మాకెందుకు వచ్చింది? ఎవడ బాధ ఆడవి, ఎవడ రోగాలు ఆడివి, ఎవడ కష్టాలు ఆడివి, ఎవరి కోటి తగులు ఆలివి, ఎవరి ఇంట్లో కుటుంబ సమస్యలు ఆలివి. ఎవరికి కావాలా? కొన్ని బంగారం ఒక దగ్గర కొనుక్కోవడం, తాకట్టు ఒక దగ్గర ఇట్టుకోవడం, అమ్ముకోవడం ఒక దగ్గర. వీళ్ళు ముగ్గురు కూడా అమాయకులు బలైపోతున్నారు. మొత్తం మీద పేదవాళ్ళు బలైపోతున్నారు, మధ్యతరగతి వాళ్ళు బలైపోతున్నారు. వీళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఏమవుతుంది? వ్యవస్థ దుర్మార్గులు గెలుస్తున్నారు కనుక దుర్మార్గులతో కలిసిపోదాం, మోసగాళ్ళతో కలిసిపోదాం, అవినీతి పరులతో కలిసిపోదాం. మనం ఒక్కడో నీతిమంతుల గురించి చేసేది ఏముంది అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో అది మన పిల్లలకి శాపాలు, మన రాష్ట్రాలకు శాపాలు, మన దేశానికి శాపాలు. ఏ రోజుకైనా ఆహాబరాజు అనేవాడు దావీదు వంశంలో పుట్టి నాబోతు అనేవాడు పిత్రాజితాన్ని ఆశిస్తే కుక్క చావు చచ్చి కుక్కలు నాకాయి. ఆ ఏలియా వచ్చి చెబితే అలాంటి వాళ్ళు లేవగా ఏలియా లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు, పౌలు గారు లాంటి వాళ్ళు రాకపోరు, ఒక్కొక్కరికి బుద్ధి చెప్పకపోరు. అలాగే ఏడుస్తుంది వ్యవస్థ. లేకపోతే ఏటండి ముత్తిటి బ్యాంక్ దగ్గర రావాలని పని మాకేటండి? ఎవరికైనా భయ్యాలు ఆడటం లేదు. ఎయిర్పోర్ట్ పోలీసులు చుట్టూ తిరగాలని పనే వచ్చిందండి 10 సార్లు. మేము 15 రోజులు పెట్టి ఇప్పటికీ ఆ రణధీర్ అన్నవాడు బెంగళూరు ఇన్ఛార్జ్, రణధీరు, మమత, నళిని, మళ్ళీనేమో ఇంకొక అమ్మాయి పేరు కోకిల, ఎంతమంది ఫోన్ చేసి ఢిల్లీ హెడ్ ఆఫీస్కి పంపిస్తామన్నారు. ఏడిది ₹10 కలిసి వచ్చింది. లేకపోగా తిరిగేమో 10 రోజులు వడ్డీ. అది అలాగే 20 రోజులు పెరిగిపోయింది. ఇప్పుడు నెల దాటిందంటే మళ్ళీ వడ్డీలు పెరిగిపోతాయి. వాళ్ళు బంగారం అమ్మినా డబ్బే, కొన్నా డబ్బే. వాళ్ళకి మధ్యన నలిగిపోతున్న వాళ్ళం ఎవరైనా ఉన్నట్టే మనమే నలిగిపోతున్నాం అనమాట. అందుకే గొంతుకోటి బంగారం వ్యాపారాలు. బతుకులు లేని వాళ్ళకి బతుకులు వస్తున్నాయి. ఈ మాయలు మోసాలు చేసాం. అందువల్ల మంచితనాన్ని కూడా చంపేస్తున్నారు ఒక్కొక్కలను. మనకెందుకు వచ్చింది? మనం సుఖపడాలంటే నాకే ఎంతమంది చెప్తున్నారు, నువ్వు నీతి అనుకుంటూ బతకలేవు హరిబాబు, నీలాగే మాలాగే నువ్వు మారిపో. మేము మారిపోయిన తర్వాత కారు కొనుక్కున్నాము, మా పిల్లలకు పలు చేయించాము, ఇది చేయించామని చెప్తున్నారు. నాకే నా కడుపు పుట్టిన పిల్లలన్నీ నేను చెప్పను.
నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు బుద్ధులు చెప్తున్నారు, నువ్వు మారిపో, మేము మారిపోయాక బాగుపడ్డాం, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరో నమ్మట్లేదు, మేము యథార్థంగా వ్యాపారాలు చేస్తే మేము బాగుపడలేకపోతున్నాం, అందుకే మేము మారిపోయామని చెప్తున్నారండి. మీరే చెప్పండి, ఈ వ్యవస్థలో ఎలా బతకాలన్నది చెప్పండి. దేవుడు మెచ్చినట్టు బతకాలా, మనుషులు సంతోషించినట్టు బతకాలా?